హాయ్ మామా. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టే విత్ గోపి. మామా, ఇది నా ఫస్ట్ వీడియో మామా యూట్యూబ్లో. ప్లీజ్ ఒకసారి మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మామా, ఈ నా వీడియోస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ ఎంటర్ అయిన తర్వాత నుంచి అసలు హౌస్ ఎలా ఉంది, హౌస్లో అసలు స్టార్ ఎంటర్ అయిందా లేకపోతే సునామీ ఎంటర్ అయిందా అన్నంత సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అక్కడ. మామా, నేను బిగ్ బాస్ ఫన్ సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ ఇంకా ఫాలో అవుతున్నాం మేము. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 9 ఈ సీజన్లో వచ్చిన కంటెంట్ అంటే స్టార్ ఎంటర్ అయిన తర్వాత వచ్చిన కంటెంట్తోని అసలు బిగ్ బాస్ ఒక సీజన్ 9 కాదు, ఇంకో 2-3 సీజన్స్ అయినా కవర్ చేయొచ్చు అన్నంత కంటెంట్ వస్తుంది. అసలు వీళ్ళ రోజు రోజుకు ఆల్మోస్ట్ ఒకసారి అన్సీన్లో కానీ రోజు అండ్ లైవ్లో కానీ ఛానల్లో అండ్ ఎపిసోడ్స్‌లో కొన్ని కవర్ చేయలేకుండా యాక్చువల్‌గా వదిలేస్తున్నారు. అంటే అది అన్‌సీన్‌లో ఎక్కువొస్తాయి. అవి అన్‌సీన్‌లో కూడా నేను కవర్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కంటిన్యూస్‌గా. ఈ 2.5 అండ్ 5 స్టార్ ఎంటర్ అయిన తర్వాత కూడా అసలు కంటెస్టెంట్స్ కూడా ఒకరిని మించి ఒకరు అంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది అండ్ కొంచెం కంటెంట్ ఉంది అండ్ డ్రామా ఉంది, మెలోడీ ఉంది అండ్ కాంట్రడిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అన్నీ మిక్సింగ్ అయి వస్తున్నాయి అసలు. మామ, ఈరోజు నా వీడియో ఈ వీక్లో ఎలిమినేషన్ అండ్ దట్ మామ, ఈరోజు మనం దిట్ ఓటింగ్ ప్రాసెస్ గురించి, ఓటింగ్ ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది తెలుసుకుందాం. అండ్ అందరూ అనుకున్నట్టుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తనుజ గారు ఓటింగ్లో నెంబర్ 1లో దూసుకెళ్తున్నారు. నెంబర్ 1 1 1 1. అండ్ తనుజ గారు లాస్ట్ వీక్లో కన్నా ఈ వీక్లో కొంచెం ఎక్కువ గేమ్ ఆడుతున్నారు. అండ్ ఎక్కువ గేమ్ ఆడుతున్నారు అంటే గేమ్‌ని ఎక్కువ అర్థం చేసుకున్నారు. యాక్చువల్‌గా 5 స్టార్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హింట్స్‌తో మోస్ట్‌లీ ఎక్కువ డీకోడ్ చేసింది తనుజ గారే అనిపిస్తుంది. తనుజ గారు అండ్ దివ్య గారు. నెక్స్ట్ పొజిషన్‌లో అనూహ్యంగా ఇమాన్యుయల్ గారు అన్నట్టు సుమన్ శెట్టి గారు అనూహ్యంగా సెకండ్ పొజిషన్‌లోకి దూసుకొచ్చారు. నెంబర్ 2, 2, 2 అన్నట్టు. అండ్ నౌ ఈరోజు కూడా అసలు నిన్న అండ్ టాస్క్‌లో గానీ, ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్‌లో గానీ లాస్ట్‌కు కెప్టెన్ కూడా అయిపోయారు. టాస్క్‌లో కూడా చాలా అగ్రెసివ్‌గా ఆడారు అసలు వీళ్ళు. అందరూ అసలు 5 స్టార్‌లో వచ్చిన వాళ్ళందరూ ముందు సుమన్ గారిని తీసేయాలి గదా! వీళ్ళు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు కంటెస్టెంట్ అన్నంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. అసలు చాలా బాగా ఆడారు సుమన్ శెట్టి గారు. థర్డ్ పొజిషన్‌లో భరణి గారు ఉన్నారు. అండ్ సమ్ రీజన్స్ ఈ కుటుంబ బంధాల వల్ల ముందు అండ్ కూతురు ముందు వెళ్ళిపోయింది. అసలు ముందు హైలో ఉంది అండ్ ఇంకొకరు లోలో ఉన్నారు. తనుజ, భరణి గారు మధ్యలో ఉన్నారు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ అంటే అందరూ వచ్చి భరణి గారిని మీరు అందరినీ ఇక్కడ బాండింగ్ చేసుకోవడానికి అనేసరికి సార్ భరణి గారు కొంచెం లో అయినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నారు. తను కొంచెం డెమాన్ పవర్‌కి కొంచెం క్రిటికలే. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి కొంచెం డెమాన్ పవన్‌కి కొంచెం ఫుటేజ్ తక్కువ వచ్చింది చాలా. అండ్ నెక్స్ట్ దివ్య గారు ఉన్నారు. దివ్య గారు కూడా కొంచెం సమ్ లాస్ట్ 5 స్టార్ ఎంటర్ అయిన కాంచెల్లి మాధురి గారు ఎంటర్ అయిన కాంచెల్లి దివ్య గారికి కొంచెం ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫుటేజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే మాధురి గారు మోస్ట్‌లీ ఎక్కువ కన్వర్జేషన్స్ దివ్య గారితోని ఈ ఆహ్, మాధవి గారిని మోస్ట్‌లీ గొడవలన్నీ దివ్య గారితోనే ఉన్నాయి. అండ్ కిచెన్‌లో ఎక్కువ జరిగాయి అవి గూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ మాధురి గారే అప్పర్ హ్యాండ్‌లో ఉన్నారు. కరెక్ట్. అండ్ సారీ దివ్య గారు కొంచెం కరెక్ట్‌గా ఉన్నారు. కరెక్ట్ చెప్తున్నారు. అండ్ మాధురి గారు అర్థం చేసుకోకుండా అనవసరంగా ఎక్కువ అరవడం అలాంటివి చేస్తున్నారు. కాబట్టి కొంచెం మాధురి గారితోని దివ్య గారికి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందనిపిస్తుంది. ఇక లీస్ట్‌లో ఉంది ఇప్పుడు మాత్రం రాము రాథోడ్. అండ్ కొంచెం ఎవరైనా ఉంటే ఓట్లేసుకోండి. రాము రాథోడ్ తను లాస్ట్ 10 డేస్ ఒక 10-15 డేస్ నుంచి లాస్ట్ వీక్‌లో మొత్తం కెప్టెన్ ఏం టాస్క్‌లు ఆడలేదు. అండ్ ఆడించలేదు బిగ్ బాస్. అండ్ ఆడిన 2 దట్
సంచాలక్‌లో ఉన్న 2 గేమ్స్ కూడా కొంచెం మిస్టేక్సే ఉన్నాయి గాబట్టి, ఇద్దరి మిస్టేక్స్ ఉన్నాయంటే అండ్ ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ వచ్చిన లాస్ట్ వీక్‌లో ఫుటేజ్ లేదు. ఈ వీక్‌లో ఫుటేజ్ లేదు. కొంచెం తగ్గిపోయింది. అండ్ ఓట్స్ తగ్గిపోతాయి. కొంచెం రాము రాథోడ్ ఫ్యాన్స్ ఉంటే ఎవరన్నా ఓట్లేసుకోండి. అండ్ ఈజ్ డేంజర్ జోన్. మోస్ట్‌లీ హి ఈజ్ ఇన్ డేంజర్ జోన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టే విత్ గోపి. అండ్ ప్లీజ్ ఏమన్నా సజెషన్స్ ఉంటే కొంచెం కామెంట్‌లో చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎంకరేజ్.